శ్రీ సాయి సచ్చరిత్రములోని 49వ అధ్యాయం. వేదాలు, పురాణాలు బ్రహ్మాన్ని లేదా సద్గురువుని సరిగా పొగడలేవు. అలా అయినప్పుడు మా వంటి మూర్ఖులు సద్గురువగు సాయిబాబాను ఏ విధంగా వర్ణించగలరు? ఈ విషయంలో మాట్లాడక ఊరుకునుటయే మేలని తోచున్నది. మౌనవ్రతాన్ని పునుటయే సద్గురుని స్తుతించుటకు తగిన మార్గమని తోచుచున్నది. కానీ సాయిబాబా సుగుణములను చూచినచో మా వ్రతమును మరచి మమ్మలను మాట్లాడునట్లు ప్రేరేపిస్తున్నది. మన స్నేహితులను గాని బంధువులను గాని మనతో లేకున్నచో మంచి పిండి వంటలు కూడా రుచింపవు. కానీ వారు మనతో ఉన్నచో ఆ పిండి వంటలు మరింత రుచికరములుగా ఉంటును. సాయి లీలామృతము కూడా అట్టిదే. దీనిని మనం ఒంటరిగా తినలేము. స్నేహితులు బంధువులు కలిసినచో చాలా బాగుగా ఉంటుంది. ఈ కథలను సాయిబాబాను ప్రేరేపించి వారి ఇష్టానుసారము మాచే వ్రాయించెదరు. వారికి సర్వస్వ శరణాగతిని నడిచి వారి యందే ధ్యానం నిలుపుటకు మా కర్తవ్యము. తీర్థయాత్ర, వ్రతము, త్యాగము, దానాలన్నిటికంటే తపస్సు చేయుట గొప్ప. హరిని పూజించుట తపస్సు కంటే మేలు. సద్గురుని ధ్యానించుట అన్నిటికంటే మేలు అయినది. కాబట్టి మనము సాయినామాన్ని నోటితో పలుకుచు వారి పలుకులను మననము చేయుచు వారి ఆకారమును మనస్సున భావించుకొనుచు వారిపై హృదయపూర్వకమైన ప్రేమతో వారి కొరకే సమస్త కార్యాలను చేయుచుండవలను. సంసార బంధం నుండి తప్పించుకుంటకు దీనికి మించిన సాధనం లేదు. పైన వివరించబడిన ప్రకారం మన కర్తవ్యాన్ని మనము చేయగలిగినచో సాయి తప్పనిసరిగా మనకు సహాయం చేయును, తుదకు మోక్షాన్నిచ్చును. ఇక ఈ అధ్యాయంలోని కథల వైపు వెళ్దాం. మొదటి కథ హరికానోబా కథ. హరికానోబా అను ఒక బొంబాయి పెద్ద మనుష్యుడు తన స్నేహితుల వల్ల బంధువుల వల్ల బాబా లీలను అనేకం విన్నాడు, కానీ నమ్మలేదు. కారణము అతనిది సంశయ స్వభావం. బాబాను స్వయంగా పరీక్షించవలని అతని కోరిక. కొంతమంది బొంబాయి స్నేహితులతో అతడు షిరిడీకి వచ్చాడు. అతని తలపై జలతారు పాగా ఉండేది. అతని పాదములకు కొత్త చెప్పులుండెను. కొంత దూరం నుంచి బాబాను చూచి బాబా వద్దకు పోయి సాష్టాంగ నమస్కారం చేయవలను అని అనుకున్నాను. కొత్త చెప్పులు ఎచ్చట ఉంచవలను అతనికి తెలియలేదు. చెప్పులు మసీదు ముందు ఒక మూలన పెట్టి బాబా దర్శనానికి పోయాను. బాబాకు భక్తిపూర్వకమైన నమస్కారం చేసి ఊదీని ప్రసాదాన్ని బాబా చేతి నుంచి అందుకొని తిరిగి వచ్చాను. మూలకపోయి చూచేసరికి చెప్పులు కనిపించలేదు. చెప్పుల కొరకు వెతికాడు, కానీ నిష్ప్రయోజనం అయినది. చాలా చికాకు పడుతూ బసకు వచ్చాడు. అతడు స్నానం చేసి పూజ చేసి నైవేద్యం పెట్టి భోజనానికి కూర్చున్నాడు. కానీ తన చెప్పుల గురించే చింతించుచున్నాడు. భోజనానంతరం చేతులు కడుక్కొనడానికి బయటకు వచ్చాడు. ఒక మరాఠీ కుర్రవాడు తన వైపు వచ్చుట చూచెను. ఆ కుర్రవాని చేతిలో ఒక కర్ర ఉండింది. దాని చివరన కొత్త చెప్పుల జత వేలాడుతూ ఉండింది. చేతులు కడుక్కొనుటకు బయటకు వచ్చిన వారితో అతడు బాబా తనను పంపిన నీవు వీధిలో హరికా బేటా జరీకా ఫేటా అని అరచమనియు చెప్పనండి. ఎవరైనా ఆ చెప్పులు తమవే అన్నచో అతని పేరు హరి అనియు అతడు కానోబా కొడుకని అతని తలపై జరీపాగా గలదా అనే సంగతి పరీక్షించిన తర్వాత చెప్పులు ఇవ్వమని చెప్పాను అని చెప్పాను. ఆ కుర్రవాడి ఇట్లు చెప్పుట విని హరి కానోబా ఆశ్చర్యానందాలు పొందాడు. కుర్రవాని వద్దకు పోయి చెప్పులు తనమని రూఢీ చేశారు. అతడు తన పేరు హరి అని, తాను కానోబా కుమారుడని, తన తలపై ధరించు జరిపాగాని చూపించను. ఆ కుర్రవాడు సంతృప్తి చెందటం వలన చెప్పులు ఇచ్చివేశను. హరికానోబా మిక్కిలి ఆశ్చర్యపడ్డాడు. తన జల్తారుపాగా అందరికీ కనిపించవచ్చు, కానీ తన పేరు, తన తండ్రి పేరు బాబాకు ఎలా తెలిసింది? అదే షిరిడీకి మొదటిసారి తన రాక. అతడు అచ్చటకు బాబాను పరీక్షించుటకే వచ్చును. ఈ విషయాల వల్ల అతడు బాబా గొప్ప సత్పురుషుడని గ్రహించను. అతనికి కావలసినది బాబాను పరీక్షించుట. అది పూర్తిగా నెరవేరింది. పోయాను. బాబాను పరీక్షించుటక ఇంకొకరు వచ్చారు. వారి కథను వినండి. కాకాసాహెబ్ దీక్షిత్ తమ్ముడు భాయీజీ నాగపూర్లో నివసించేవారు. 1906వ సంవత్సరంలో హిమాలయాలకు పోయినప్పుడు సోమదేవస్వామి అనే సాధువుతో అతనికి పరిచయం కలిగింది. ఆ సాధువు గంగోత్రికి దిగువ ఉత్తరకాశీకి చెందినవారు. వారు మఠము హరిద్వారములో కలదు. ఇద్దరూ పరస్పరము చిరునామాలు వ్రాసుకున్నారు. 5 సంవత్సరముల తర్వాత సోమదేవస్వామి నాగపూర్ వచ్చి భాయీజీ ఇంట్లో దిగారు. బాబా లీలలను విని సంతసించారు. షిరిడీకి పోయి బాబాను చూడవలని అతనికి గట్టి కోరిక కలిగింది. భాయీజీ వద్ద నుంచి పరిచయ ఉత్తరమును తీసుకుని షిరిడీకి పోయారు. మన్మాడు, కోపర్గావ్ దాటిన తర్వాత టాంగా చేసుకుని షిరిడీకి పోవుచుండెను. షిరిడీ సమీపమునకు రాగా మసీదుపై 2 పెద్ద జెండాలు కనిపించాయి. సాధారణంగా యోగులు వేర్వేరు వైఖరులతో, వేర్వేరు జీవన పద్ధతులతో, వేర్వేరు బాహ్య అలంకారములతో ఉంటారు. కానీ ఈ పైపై గుర్తులను బట్టి ఏ యోగి యొక్క గొప్పతనాన్ని మనము కనిపెట్టలేము. సోమదేవ స్వామికి ఇదంతా వేరే పంతాగా తోచింది. 2 పతాకాలు ఎగురుట చూడగానే తనలో తాను ఈ యోగి జెండాల ఎందుకు మక్కువ చూపాలి? అది యోగికి తగినది కాదు. దీన్ని బట్టి ఈ యోగి కీర్తి కొరకు పాటుపడుతున్నాడేమో అని తోచున్నది అని అనుకున్నాను. ఇలా ఆలోచించుకుని షిరిడీకి పోవటం మానుకొని నిశ్చయించినట్లు తనతో ఉన్న ఇతర యాత్రికులకు చెప్పాను. వారు ఇతనితో ఈ విధంగా అన్నారు. అలా అయినా ఇంత దూరం వచ్చితివేళ జెండాలను చూచినంతలోనే నీ మనస్సు చికాకు పడినచో షిరిడీలో రథము, పల్లకి, గుర్రము మొదలగు బాహ్యాలంకారములు చూచినచో మరింత చికాకు పొందేదవు.
సోమదేవ స్వామి గాబరాపడి ఈ విధంగా అన్నాడు, గుర్రములతోనూ పల్లకీలతోనూ జట్కాలతోనూ గల సాధువులను నేనెక్కడా చూచి ఉండలేదు. అట్టి సాధువులను చూచట కంటే తిరిగి పోవటయే మేలు అని అనుకొనను. ఇట్లనుచూ తిరుగు ప్రయాణానికి సిద్ధమైన తక్కిన తోటి ప్రయాణికులు అతనిని తన ప్రయత్నమును మాని షిరిడీలోనికి పొమ్మని చెప్పారు. అట్టి వక్రాలోచనను మానుమన్నారు. బాబా ఆ జెండాలను కానీ తక్కిన వస్తువులను కానీ ఆడంబరములను కానీ కీర్తిని కానీ లక్ష్య పెట్టేవారు కాదు అని చెప్పారు. అవన్నీ అలంకరించిన వారు బాబా భక్తులే కానీ ఆయనకు ఏమీ అవసరము కానీ సంబంధము కానీ లేదు అని అన్నారు. వారి భక్తి ప్రేమల కొలది వారు వాటిని కూర్చినని చెప్పారు. తుట్టతుదుకు ప్రయాణమును సాగించి షిరిడీకి పోయి సాయిబాబాను చూచినట్లు చేశారు. సోమదేవ స్వామి మసీదు దిగువ నుంచి బాబాను దర్శించగానే అతని మనస్సు కరిగినది. అతని కళ్ళు నీటితో నిండినవి. గొంతుగా యార్చుకొని పోయింది. అతని కుంటి ఆలోచనలన్నీ నడగంటిపోయాయి. ఎచ్చట మనసు శాంతించి ఆనందాన్ని పొంది ఆకర్షింపబడుతుందో అదే మనం విశ్రాంతి పొందవలసిన స్థలం అని తన గురువు చెప్పిన దానిని జ్ఞాపకం తెచ్చుకున్నారు. అతడు బాబా పాదధూళిలో దొల్లుటకు తహతహలాడాడు. బాబా దర్శనం కొరకు దగ్గరకు పోగా, మా వేషము మా దగ్గరే ఉండని, నీ ఇంటికి నీవు పొమ్ము, తిరిగి మసీదుకు రావద్దు. ఎవరైతే మసీదుపై జెండా ఎగురవేచుచున్నారో అట్టి వారి దర్శనము చేయనేలా? ఇది యోగి లక్షణమా? ఇక్కడ ఒక నిమిషమైనా ఉండొద్దు అని బాబా అన్నారు. ఆ స్వామి చాలా ఆశ్చర్యపడ్డారు. బాబా తన మనస్సును గ్రహించి బయటకు ప్రకటిస్తున్నారని తెలుసుకున్నాడు. అతడెంత సర్వజ్ఞుడు, తాను తెలివి తక్కువవాడు అని బాబా మహానుభావుడని గ్రహించును. బాబా కొందరిని కౌగిలించుకునుట, కొందరిని ఆశీర్వదించుట, కొందరిని ఓదార్చుట, కొందరితో దాక్షిణ్యముతో చూపుట, కొందరి వైపు చూచి నవ్వుట, ఊది ప్రసాదాన్ని కొందరికి ఇచ్చుట, ఇలా అందరినీ ఆనందింపజేసి సంతృప్తి పరచుట చూచి తననొక్కరినే ఏలా అంత కఠినంగా చూచున్నారో అని అతనికి తెలియకుండాను. తీవ్రంగా ఆలోచించి బాబా చేయనదంతయు తన అంతరంగమునున్న దానితో సరిగా ఉండనని గ్రహించను. దానివల్ల పాఠము నేర్చుకుని వృద్ధి పొందుటకు యత్నించవరని గ్రహించను. బాబా కోపం మారు రూపంతో ఉన్న ఆశీర్వాదమే అని అనుకున్నాను. కొన్నాళ్ల పిమ్మట బాబా యందు అతనికి నమ్మకం బలపడినది. అతడు బాబాకు గొప్ప భక్తుడయ్యాడు. తరువాతి కథ నానాసాహెబ్ చాంద్రోర్కర్. ఈ అధ్యాయాన్ని హేమాడ్ బంధు నానాసాహెబ్ చాంద్రోర్కర్ కథతో ముగించారు. ఒకనాడు నానాసాహెబ్ మసీదులో మహల్సాపతి మొదలగు వారితో కూర్చొని ఉండగా బీజాపూర్ నుంచి ఒక మహమ్మదీయుడు కుటుంబముతో బాబాను చూడడానికి వచ్చారు. అతనితో ఘోషా స్త్రీలు ఉండుటచే నానాసాహెబ్ అతడి నుంచి లేవనించారు. కానీ బాబా అతడిని నివారించను. స్త్రీలు వచ్చి బాబా దర్శనం చేసుకున్నారు. అందులో ఒక స్త్రీ ముసుగు తీసి బాబా పాదాలకు నమస్కరించి తిరిగి ముసుగు వేసుకున్నది. నానాసాహెబ్ ఆమె ముఖ సౌందర్యాన్ని చూచి మరలా చూడగోరాడు. నానా యొక్క చాంచల్యమును చూసి స్త్రీలు వెళ్ళిపోయిన తర్వాత బాబా నానాతో ఈ విధంగా అన్నారు, నానా, అనవసరంగా చికాకు పడుచుంటి వేళ ఇంద్రియాలను వాని పనులను చేయనిమ్ము. వానిలో మనము జోక్యము కలుగు చేసుకునకూడదు. దేవుడు ఈ సుందరమైన ప్రపంచాన్ని సృష్టించి ఉన్నాడు కాన అందరినీ చూసి సంతసించడం మన విధి. క్రమంగాను మెల్లగాను మనస్సు స్థిరపడి శాంతించును. ముందు ద్వారం తెరిచి ఉండగా వెనుక ద్వారం గుండా పోనేలా మనము హృదయం స్వచ్ఛముగా ఉన్నంత వరకు ఏమీ దోషం లేదు. మనలో చెడ్డ ఆలోచనలు లేనప్పుడు ఇతరులకు భయపడం ఎందుకు? నేత్రములు వాని పని అవి నెరవేర్చుకొనవచ్చును. నీవు సిగ్గుపడి బెదరుట ఎందుకు? శ్యామ అక్కడనే ఉండను. కానీ బాబా చెప్పిన దానిని గ్రహించలేకపోయాను. ఇంటికి పోవు దారిలో శ్యామ ఆ విషయమై నానాను అడిగాను. ఆ చక్కని స్త్రీ వైపు చూచి తాను పొందిన ఆ చంచలత్వాన్ని గూర్చి నానా చెప్పాను. బాబా దాన్ని గ్రహించి ఇలా సలహా ఇచ్చనో వివరించను. బాబా చెప్పిన దాని భావము నానా ఇట్లు చెప్పదొడంగాను. మనస్సు సహజంగా చంచలమైనది. దానిని ఉద్రేకించినట్లు చేయరాదు. ఇంద్రియాలు చలింపవచ్చు. శరీరాన్ని స్వాధీనముందుంచుకునవలను. దాని ఓరిమి పోవునట్లు చేయరాదు. ఇంద్రియాలు విషయముల వైపు పరిగెత్తుతాయి. కానీ మనము వాని వెంట పోకూడదు. మనము ఆ విషయాలను కోరకూడదు. క్రమంగాను నెమ్మదిగాను సాధన చేయడం వల్ల చంచలత్వాన్ని జయించవచ్చు. ఇంద్రియాలకు మనము లోపడకూడదు. కానీ వానిని మనం పూర్తిగా స్వాధీనమందుచుకొనలేము. సమయానుకూలముగా వానిని అణచి సరిగా ఉంచుకొనుచుండవలను. నేత్రములు అందమైన వానిని చూచుట కొరకే ఇవ్వబడినవి. విషయముల సౌందర్యమును నిర్భయముగా చూడవచ్చును. భయానికి కానీ లజ్జకు కానీ అవకాశం లేదు. దురాలోచనలు మనస్సునందుంచుకొనరాదు. మనస్సున ఎట్టి కోరికయు లేకుండా భగవంతుని సుందరమైన సృష్టిని చూడము. ఈ విధంగా ఇంద్రియాలను సులభంగాను సహజంగాను స్వాధీనం చేసుకొనవచ్చు. విషయము అనుభవించుటలో కూడా నీవు భగవంతునికి జ్ఞప్తి అందించుకొనదవు. బాహ్యేంద్రియములను మాత్రం స్వాధీనం అందించుకొని మనస్సును విషయముల వైపు పరుగుడనిచ్చినచో, వానిపై అభిమానము ఉండనిచ్చినచో చావు పుట్టుకల చక్రం నశింపదు. ఇంద్రియ విషయములు హానికరమైనవి. వివేకము అనగా నిత్యానిత్యములకు భేదమును గ్రహించుట, సారథిగా మనస్సును స్వాధీనం అందించుకొనవలను. ఇంద్రియములను ఇచ్చ వచ్చినట్లు సంచరింపచేయరాదు. అటువంటి సారథితో విష్ణు పదమును చేరగలం. అదే మన గమ్యస్థానం. అదే మన నిజమైన ఆవాసం. అచట నుండి తిరిగి వచ్చుట లేదు. ఇంతటితో సాయి సచ్చరిత్రములోని 40
9వ అధ్యాయం సంపూర్ణం.